తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. తీన్మార్ మల్లన్న వర్సెస్ కల్వకుంట్ల కవిత అన్న విధంగా రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న ఇటీవల ఒక కార్యకర్తల సమావేశంలో బీసీల కోసం సీఎం రేవంత్ రెడ్డి 42% బీసీల రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారని మాట్లాడారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవితపై కూడా కాంట్రవర్సీగా మాట్లాడారు. అసలు బీసీలకు కవితకు ఈ సంబంధం ఏంటన్నారు. కంచం పొత్తులున్నాయా, మంచం సంబంధం లేదన్నారు. గులాలు వేసుకొని ఏదో బీసీలకు త్యాగం చేసిన విధంగా కవిత క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు వస్తే మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు పండుగ చేసుకోవాలన్నారు. మీ జాతి బీసీల్ని ఏళ్ల నుంచి అణచివేసిందన్నారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త పెద్ద దుమారంగా మారాయి. దీన్ని తెలంగాణ జాగృతి చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో క్యూ న్యూస్ ఛానల్ పై తీన్మార్ మల్లన్నపై దాడులు జరిగాయి. అయితే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవని ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళగా తనపై తీవ్ర స్థాయిలో దూషణలకు పాల్పడిన మల్లన్నపై తగిన చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత మల్లన్నపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపడానికి జాగృతి కార్యకర్తలు వెళ్లగా పోలీసులు కాల్పులకు దిగడం దారుణమని కవిత విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ ప్రజల జీవితాలు, ఆశలు ఉంటాయి. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ను కలుస్తాం, ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే చిత్రం ఏంటంటే ఇరు పక్షాలకు చెందిన పార్టీలు మాత్రం గంటలు గడిచినా, దాడులు జరిగి దుమారం రేగినా ఈ వ్యవహారంపై స్పందించలేదు. తీన్మార్ మల్లన్న వ్యవహారానికి వస్తే ప్రభుత్వ విధానాలపై ఆయన చేసిన విమర్శలు, నేరుగా సంధించిన సూటిపోటి మాటలతో గత కొన్నాళ్లుగా పార్టీ ఆయనను పక్కన పెట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోయినా ఆయన విషయంలో సీనియర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజా వివాదం కూడా అందరూ మౌనంగా ఉన్నారు. ఇక కవిత పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఆమె కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం దాదాపు పక్కన పెట్టింది. ఆమె గురించి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు స్పందించడం లేదు. ఇంత హంగామా జరిగినప్పటికీ బీఆర్ఎస్ కు బద్ద శత్రువుగా భావించే తీన్మార్ మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలు ఎవరు స్పందించకపోవడం గమనార్హం. సో మిగిలింది న్యాయ పోరాటమో లేక వ్యక్తిగత పోరాటమో తప్ప ఇరువురి ముందు మరో మార్గం లేదని అంటున్నారు పరిశీలకులు. అది మ్యాటర్. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. తీన్మార్ మల్లన్న వర్సెస్ కల్వకుంట్ల కవిత అన్న విధంగా రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న ఇటీవల ఒక కార్యకర్తల సమావేశంలో బీసీల కోసం సీఎం రేవంత్ రెడ్డి 42% బీసీల రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారని మాట్లాడారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవితపై కూడా కాంట్రవర్సీగా మాట్లాడారు. అసలు బీసీలకు కవితకు ఈ సంబంధం ఏంటన్నారు. కంచం పొత్తులున్నాయా, మంచం సంబంధం లేదన్నారు. గులాలు వేసుకొని ఏదో బీసీలకు త్యాగం చేసిన విధంగా కవిత క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు వస్తే మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు పండుగ చేసుకోవాలన్నారు. మీ జాతి బీసీల్ని ఏళ్ల నుంచి అణచివేసిందన్నారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త పెద్ద దుమారంగా మారాయి. దీన్ని తెలంగాణ జాగృతి చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో క్యూ న్యూస్ ఛానల్ పై తీన్మార్ మల్లన్నపై దాడులు జరిగాయి. అయితే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవని ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళగా తనపై తీవ్ర స్థాయిలో దూషణలకు పాల్పడిన మల్లన్నపై తగిన చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత మల్లన్నపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపడానికి జాగృతి కార్యకర్తలు వెళ్లగా పోలీసులు కాల్పులకు దిగడం దారుణమని కవిత విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ ప్రజల జీవితాలు, ఆశలు ఉంటాయి. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ను కలుస్తాం, ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే చిత్రం ఏంటంటే ఇరు పక్షాలకు చెందిన పార్టీలు మాత్రం గంటలు గడిచినా, దాడులు జరిగి దుమారం రేగినా ఈ వ్యవహారంపై స్పందించలేదు. తీన్మార్ మల్లన్న వ్యవహారానికి వస్తే ప్రభుత్వ విధానాలపై ఆయన చేసిన విమర్శలు, నేరుగా సంధించిన సూటిపోటి మాటలతో గత కొన్నాళ్లుగా పార్టీ ఆయనను పక్కన పెట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోయినా ఆయన విషయంలో సీనియర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజా వివాదం కూడా అందరూ మౌనంగా ఉన్నారు. ఇక కవిత పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఆమె కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం దాదాపు పక్కన పెట్టింది. ఆమె గురించి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు స్పందించడం లేదు. ఇంత హంగామా జరిగినప్పటికీ బీఆర్ఎస్ కు బద్ద శత్రువుగా భావించే తీన్మార్ మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలు ఎవరు స్పందించకపోవడం గమనార్హం. సో మిగిలింది న్యాయ పోరాటమో లేక వ్యక్తిగత పోరాటమో తప్ప ఇరువురి ముందు మరో మార్గం లేదని అంటున్నారు పరిశీలకులు. అది మ్యాటర్.